ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, అసలు సిసలైన అదృష్టం అంటే ఇదేనమ్మా. ఒక్కసారి వదులుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు తల్లి. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నీ బాబా చెప్పేది విను. ఖచ్చితంగా నువ్వు ఆనందించే గొప్ప శుభవార్త ఇది. విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు అదృష్టం ఏంటి, బాబాగారు ఏం తెలియజేయబోతున్నారో అన్నీ మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, అసలు సిసలైన అదృష్టం అంటే ఇదేనమ్మా. ఒక్కసారి వదులుకున్నావా మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు బిడ్డ. ఇది విన్న మరుక్షణమే నీ దరిద్రమంతా తొలగిపోయి నీకు అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. నీ బాబాని చెప్తున్నాను కదా, ఇక ధైర్యంగా ఉండమ్మా. నీ జీవితమంటా నీ జీవితమంతా కూడా అష్ట కష్టాలతో, బాధలతో పూర్తిగా నిండిపోయింది కదా. వాటి వల్లనే కదా నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నో రోజులైంది. నిజమేనా బిడ్డ? ఇక అన్నిటిని నేను చూస్తూనే ఉన్నాను. ఇక నీలో నాకు నచ్చే విషయం ఏంటో తెలుసా? ఇన్ని రోజులు, ఇన్ని నెలలు నువ్వు పడ్డ కష్టాలు, నువ్వు మాత్రం ఎన్ని కష్టాలు ఉన్నా సరే న్యాయం వైపే నడిచావు. ఎంతమంది నిన్ను అవమానిస్తున్నా, ఎంతమంది నిన్ను చూసి నవ్వుతున్నా, ఎంతమంది నిన్ను తక్కువ చేసి మాట్లాడినా సరే నా బాబా నాకు తోడు ఉన్నారు, ఇక నాకు ఎలాంటి భయమూ లేదు అని చెప్పి పొరపాటున కూడా నువ్వు చెడు వైపు వెళ్లకుండా న్యాయం వైపే ఉన్నావు, ధర్మం వైపే నడిచావు. ఎప్పుడు కూడా తప్పు మార్గంలో నువ్వు అస్సలు నడవలేదు. అందుకే బిడ్డ, అంత నిజాయితీగా ఉన్న నా బిడ్డకి అదృష్టం ఇవ్వడానికి స్వయంగా ఎవరో కాదమ్మా, ఎవరి ద్వారానో కూడా కాదు, నీ తండ్రే, నీ సాయి తండ్రే నీ దగ్గరికి వచ్చాను తల్లి. నా బిడ్డలు కావలసిన లక్షణాలన్నీ కూడా నీలో ఉన్నాయమ్మా. కాబట్టి నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకుంటున్నాను. నువ్వు నా భక్తునిగా మారి శ్రద్ధ, సబూరితో ఉండగలుగుతున్నావు. నేను ఏం చేసినా సరే నువ్వు ఆనందంగా స్వీకరించావు తల్లి. నేను నీకు కొన్నిసార్లు కొన్ని పరీక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఎదురైనా సరే నా బాబా నాకు సాయం చేస్తారు అని నన్నే నమ్మావు కదా. ఇక ఆ నమ్మకాన్ని నేను ఈరోజు నిలబెట్టుకుంటాను. అస్సలు దిగులు పడకమ్మా. నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను కదా. నువ్వు ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించి అస్సలు ఒక్క క్షణం కూడా ఆలోచించకు. రేపటి గురించి పట్టించుకోవద్దు తల్లి. కేవలం ఇప్పుడు జరిగేది మాత్రమే ఆలోచించు. నీ రోజుని ఆనందంగా ప్రారంభించు. ఖచ్చితంగా నీకు ఆ రోజంతా మంచే జరుగుతుంది. ఇకపై నువ్వు తలపెట్టిన ప్రతి దానిలో నీకు విజయం వస్తుంది బిడ్డ. ఒక్కటి చెప్పనమ్మా, అసలు ఈ జీవితం అనేది చాలా చిన్నది తల్లి. ఈ క్షణం ఆనందంగా ఉండు. రేపటి క్షణం కోసం లేదా గడిచిపోయిన గతం కోసం ఆలోచిస్తూ బాధపడకు. గడిచిన గతం మళ్ళీ తిరిగి రాదు కదమ్మా. కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా ఉండు. ఈ క్షణం మాత్రమే నీది. కానీ నువ్వు మాత్రం అలా కాకుండా జరిగిపోయిన గతాన్నే, జరిగిన బాధలనే, వెన్నుపోటు పొడిచిన వాళ్ళనే ఇదే తలుచుకుంటూ బాధపడుతూ, రాబోతున్న భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కలలు కంటూ ఇప్పుడు కటిక బాధని అనుభవిస్తున్నావు. అలా నువ్వు బాధపడుతూ ఉంటే నేను నీకు రోజూ చెప్పే మాటలను విలువ ఉంటుందా చెప్పు? ఆలోచించు తల్లి. నువ్వు బాధపడకుండా ఉండాలనే కదా నేను ప్రతిరోజు ఏదో ఒక సందేశాన్ని నీకు పంపుతూనే ఉన్నాను. అయినా సరే నువ్వు వాటిని విని కాసేపు ధైర్యంగా ఉండి తరువాత మునుపటిలానే నువ్వు బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే నా మాటలకి విలువ ఎక్కడుంది చెప్పు? నీ బాబానే నువ్వు ఎక్కడ లెక్క చేస్తున్నావు చెప్పు? నేను నిన్ను తప్పు పట్టడం లేదమ్మా. నువ్వు ఇంతలా బాధపడుతుంటే నా గుండె తరుక్కుపోతుంది తల్లి. అందుకే నేను బాధతోనే నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని చెప్పే నేను ఈ మాటల్ని చెబుతున్నాను. కొన్నిసార్లు హెచ్చరిస్తూ కూడా ఉన్నాను. అయినా నువ్వు నా మాటలు పెడచెవిన పెడుతున్నావు. ఇంతకు మించి నేను ఏం చేయగలను తల్లి చెప్పు?
ఇకనైనా నువ్వు మార్చుకో తల్లి. నీ మనసుని మార్చుకో. నువ్వు సంతోషంగా ఉండు. నీ జీవితం మంచిగా మారడానికి నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు కదా. నీ సాయి నీతోనే ఉన్నారు అని నమ్మి, నీ సాయి మాటలకు విలువ ఇచ్చి, నీ సాయిపై గౌరవం ఉంటే ఇకనైనా జరిగిపోయిన గతాన్ని తలుచుకొని బాధపడకమ్మా. ఒకవేళ నువ్వు అంతగా బాధపడాల్సి వస్తే నీకు జరిగిపోయిన గతాన్ని, బాధలని అన్నిటినీ కూడా నీ కాలి కింద ఒక మెట్టులా ఉపయోగించుకొని వాటిని ఎక్కి నువ్వు పైకి వెళ్ళు. ఖచ్చితంగా విజయం వస్తుంది తల్లి. నీ సాయిని నువ్వు నమ్మావు అంటే ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. నువ్వు కోరింది స్వయంగా నేనే నా చేతులతో నీకు ఇస్తాను కదా. ఇక నీ జీవితంలో కష్టాలు లేకుండా చేస్తాను. అలా చేసే బాధ్యత నాది. ఇక నువ్వు పట్టిందల్లా బంగారంలా మారుతుంది బిడ్డా. నువ్వు మొదలుపెట్టే ఏ పనైనా సరే అందులో విజయం వచ్చేలా చేస్తాను. ఇలా నేను ప్రతిరోజు ఇన్ని వాగ్దానాలు నీకు ఇస్తున్నాను కదా. ఇక నీకు నీ సాయి మీద నమ్మకం కుదరడం లేదా తల్లి? నమ్మకం ఉంది అంటే ఇప్పుడు నా కళ్ళల్లోకి చూసి ఒక్కసారి ఆనందపడి బిడ్డా. ఈ క్షణం నువ్వు నా ఈ సందేశాన్ని వింటూ నవ్వుతున్నావంటే నువ్వు నన్ను పూర్తిగా నమ్మావు అని అర్థం చేసుకుంటాను. నేను చూస్తూనే ఉన్నాను కదా, నా బిడ్డ నన్ను నమ్మిందో నమ్మడం లేదో నాకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఈ సందేశం వింటూ నవ్వావు అంటే నా బిడ్డ నాపై ఇంకా నమ్మకాన్ని పెంచుకుంది అని నేను అర్థం చేసుకుంటాను తల్లి. ఇక నీ జీవితమంతా సుఖమయంగా నువ్వు కోరుకున్నట్లుగా ఉండేలా చేస్తాను. నేను మాటిస్తున్నాను. ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ. తప్పకుండా అలానే జరిగి తీరుతుంది. అన్ని అదృష్టాలు నీ జీవితంలో అడుగుపెట్టేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇక దేని గురించి కూడా అస్సలు ఆలోచించుకు. ఒక్క నిమిషం కూడా వృధా చేయకు తల్లి. హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ అస్సలు అవసరం లేదమ్మా. హాయిగా ఉండు. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నారు కదా తల్లి. ఇదిగో ఇప్పుడు కూడా నేను నిన్నే చూస్తూ ఉన్నాను. నా బిడ్డ నా మాటలు వింటూ కూడా పరధ్యానంలో ఉంది. అది నేను గమనించానమ్మా. పర్వాలేదులే తల్లి. అది నీ తప్పు కాదు, నీ పరిస్థితుల ప్రభావం. ఒక తండ్రిగా నేను కాకుండా ఇంకెవరు నిన్ను అర్థం చేసుకుంటారు చెప్పు. ఇక నువ్వు ఆ పరధ్యానం నుంచి బయటపడితేనే కదా నీ లక్ష్యాన్ని నువ్వు సాధించుకోగలవు. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలవు. అలా కాకుండా అలానే పరధ్యానంలోనే ఉంటే ఎలా తల్లి? లక్ష్యం ఎలా చేరుతుంది చెప్పు? నువ్వు విజయాన్ని ఎలా సాధించగలవు చెప్పు? కాబట్టి ఇకనైనా సరే ధైర్యంగా ఉండు. సంతోషంగా ముందుకు వెళ్ళావు అంటే నీ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆనందంగా ఉండేలా నేను చేస్తాను. నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడు ఉండగా అసలు నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు? దిగులు పడవచ్చా చెప్పు? హాయిగా ఉండు తల్లి. ఏదైనా సరే ఒక అవకాశం వచ్చింది అంటే దాన్ని వదులుకోకు. అది చిన్నదైనా పెద్దదైనా సరే తప్పకుండా ఉపయోగించుకో. ఈరోజు నీకు వచ్చిన చిన్న అవకాశమే రేపు నిన్ను ఆకాశానికి ఎత్తుతుంది. కాబట్టి అవకాశం ఏదైనా సరే దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళావు అంటే జీవితం దానంతట అదే మంచిగా మారుతుంది. కాబట్టి బిడ్డ, నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చుకో. సంతోషంగా జీవించు. ఖచ్చితంగా నువ్వు కోరుకున్న మంచి జీవితం నీ సొంతమవుతుంది. అలా చేరేలా నేను చేస్తాను కదా. ఇక ఎలాంటి దిగులు పెట్టుకోకు. ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.